తెలంగాణ రాష్ట్ర సిపిఐఎం పార్టీ 4వ మహాసభలు ఈ నెల 25వ తారీఖు నుంచి 28వ తేదీ వరకు సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణంలో జరగనున్నాయి. ఈ మహాసభలు ప్రధానంగా గత 3 ఏళ్లుగా సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యల మీద పోరాడి సాధించినటువంటి విజయాలు, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, రాబోయే 3 సంవత్సరాలకు ప్రజా సమస్యల పరిష్కారానికి తగు విధమైనటువంటి రాజకీయ నిర్మాణ అంశాలు చర్చించుకొని ప్రజా సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో చేయబోయేటువంటి పోరాటాలకు రూపకల్పన చేసుకోవడానికి ఈ మహాసభలు జరుగుతున్నాయి. ఈ మహాసభలు ప్రారంభ సూచికగా 25వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు సంగారెడ్డి పట్టణంలో పెద్ద బహిరంగ సభ మహాప్రదర్శన ఉంటుంది. ఈ బహిరంగ సభ లోపల సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కరత్ గారు, మరొక పొలిట్ బ్యూరో సభ్యులు, తెలంగాణ రాష్ట్ర పార్టీ నిర్మాణ బాధ్యులు బివి రాఘవులు గారు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారు, అదేవిధంగా సంగారెడ్డి జిల్లా కార్మికోద్యమ నేత, రాష్ట్ర కార్మికోద్యమ నేత చుక్కా రామయ్య గారు, చుక్కా రాములు గారు తదితర రాష్ట్ర నాయకత్వం అంతా ఈ బహిరంగ సభలో పాల్గొంటారు. వేలాదిగా పార్టీ శ్రేణులు పాల్గొంటాయి. కాబట్టి ఈ మహాసభలు జయప్రదం చేయాలని చెప్పి కోరుతూ, అదేవిధంగా సిపిఎం ఈ మహాసభల విజయవంతం అంటే ప్రజా సమస్యల ప్రజా కోసం చేసేటువంటి పోరాటాలు ఉధృతం చేయటం, అందుకోసం ఈ మహాసభలను జయప్రదం చేయాలని చెప్పి యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకాన్ని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సిపిఐఎం రాష్ట్ర మహాసభలను, సిపిఐఎం 4వ రాష్ట్ర మహాసభలను, సిపిఐఎం 4వ రాష్ట్ర మహాసభలను, సిపిఐఎం 4వ రాష్ట్ర మహాసభలను జిల్లాలే ఎర్ర జెండా, ఎర్ర జెండా.